ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయం రాని వచ్చింది. ఢిల్లీ వేదికగా ప్రధాని మోడీ, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా తమ ప్రతినిధులతో కలిసి స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఇప్పటికే రెండు వైపులా అధికారులు ప్రతిపాదనలు పత్రాలతో సిద్ధమయ్యారు. సాంకేతిక అంశాలపై ఒప్పందం కుదిరిందని సమాచారం. ఖరీదైన కార్ల తయారీకి యూరోప్ ప్రసిద్ధి. ప్రధానంగా బెంజ్, BMW, ఆడి, వోక్స్వాగన్, లాంబోర్గిని వంటి లగ్జరీ బ్రాండ్లకు ఈయూనే కేంద్రం. అయితే వీటిపై భారత్లో 110% దిగుమతి సుంకం ఉంది. ఫలితంగా ఈ కార్లు భారత మార్కెట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వీటిపై సుంకాలను తగ్గించే ప్యాకేజీని ఇప్పటికే భారత్ ప్రతిపాదించింది. దిగుమతి సుంకాన్ని ఏకంగా 40% తగ్గించేందుకు భారత్ సిద్ధమైంది. ఇది ఒప్పందంలో కీలకంగా భావిస్తున్నారు. ఇది అటు ఈయూలో ఆటోమొబైల్ తయారీదారులకు, ఇటు భారత్లో ఆటో మార్కెట్కు ఊతంగా ఉంటుందని భావిస్తున్నారు. యూరప్ మార్కెట్లో టెక్స్టైల్స్, వస్త్రాలు, రత్నాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి రంగాలకు మెరుగైన అవకాశం కావాలని భారత్ కోరుతోంది. ఇక ఇటీవల EU నిబంధనల మార్పులతో ఈ రంగాల సుంకాలు ప్రయోజనాలు కోల్పోయాయి. ఈ క్రమంలో ప్రస్తుత ఒప్పందం ద్వారా ప్రపంచంలోనే అత్యంత సంపన్న వినియోగ మార్కెట్లో భారత ఉత్పత్తులకు ప్రయోజనం కలగనుంది. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన భారత్ను తమకు అనుకూలంగా మలుచుకోవాలని EU భావిస్తోంది. ఇందులో అనేక వ్యూహాత్మక, రాజకీయ కారణాలున్నాయి. చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం, రాజకీయాలు అనిశ్చితంగా మారుతున్న వేళ సప్లై చైన్ దీర్ఘకాలిక భాగస్వామ్యం కోసం ఇప్పుడు భారత్ కీలకంగా మారింది. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కేవలం సుంకాల ఒప్పందం కాదు, భారత్ వాణిజ్య విధానంలో మార్పుకు సంకేతం. దేశీయ పరిశ్రమల రక్షణకే పరిమితం కాకుండా టార్గెట్ మార్కెట్ ఓపెనింగ్ ద్వారా పెట్టుబడులు, ఎగుమతులు, గ్లోబల్ స్థాయిలో భారత్ స్థానం మరింత బలపడుతుందన్న నమ్మకంతో ముందుకు సాగుతోంది. అందువల్లే భారత్ EU బలమైన ఆర్థిక భాగస్వామ్యం కొత్త గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో మదర్ ఆఫ్ డీల్స్ గా నిలిచే అవకాశం ఉంది. ఇక ఈ డీల్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న, ఈరోజు యూరోపియన్ యూనియన్ అలాగే భారత్ మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలపై అయితే చర్చలు ముగిశాయి. అయితే గతంలో దావోస్ పర్యటనలో భాగంగా ఈ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటు భారత్, యూరోపియన్ మధ్య జరిగే ఒప్పందాలన్నీ కూడా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా, అంటే ఈ డీల్స్ అన్నిటికీ కూడా ఒక తల్లి లాంటిది అనేది ప్రధానంగా ఇరు దేశాల మధ్య జరిగే డీల్స్ను ఉద్దేశించి ఉర్సులా వాన్ డెర్ లెయాన్ తెలియజేశారు. అయితే ఈరోజు ఈ ఒప్పందాలపై సంతకాలు జరుగుతున్న నేపథ్యంలో కీలక ఒప్పందాలు అనేవి ఇరు దేశాల మధ్య జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇటు వాణిజ్య సంబంధించి కానీ ఇతర రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఇక ట్రేడ్ సంబంధించిన ఒప్పందాలు కనుక ఇద్దరి మధ్య ఒప్పందాలు జరిగితే ఇటు టారిఫ్ అనేది తగ్గే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. ఇటు కార్లపైన వోక్స్వాగన్ కానీ BMW కార్లపైన ఇప్పటికే దిగుమతి సుంకం అనేది భారత్ వద్ద 110 వరకు కూడా టారిఫ్ చెల్లిస్తున్న నేపథ్యంలో అయితే 110 నుంచి 40% వరకు కూడా టారిఫ్ తగ్గే అవకాశం ఉన్నట్లు కూడా భారత్ భావిస్తుంది. దానిలో భాగంగా ఇరు దేశాల మధ్య జరిగే ఈ ఒప్పందాలపై ఈరోజు సంతకాలు జరగనున్నాయి. అంటే ఈరోజు సంతకాలు జరిగినప్పటికీ కూడా ఈ వాణిజ్య ఒప్పందం అనేది అమల్లోకి వచ్చేందుకు దాదాపు 5 నుంచి 6 నెలల సమయం కూడా పట్టొచ్చు అనేది కూడా ప్రధానంగా ఇరు వర్గాలు భావిస్తున్నాయి. దానిలో భాగంగా రాజేష్ అగర్వాల్, భారత వాణిజ్య కార్యదర్శి, కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ కూడా దీనికి సంబంధించి తెలియజేశారు. అంటే వాణిజ్య ఒప్పందాలపై చర్చలు అయితే విజయవంతంగా ముగిశాయి. దీనిపై సంతకాలు జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా ఒప్పందాలన్నిటి కూడా సంతకాలు జరిగినప్పటికీ కూడా చట్టబద్ధంగా ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చేటప్పటికి కొంత సమయం పడుతుంది. లీగల్గా కూడా రెండు సంతకాలు జరిగిన తర్వాత ఇరు వర్గాలు కూడా లీగల్గా చర్చలు జరుపుతారు, లీగల్గా నిర్ణయాలు తీసుకుంటారు. అవన్నీ కూడా అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది. అంటే దాదాపు ఈ సంవత్సరం ఆఖరు 2026 ఆఖరు లేదా 2027 మొదటి సంవత్సరంలో మొదటి నెలల్లోనే ఇది ఒక అవగాహనకు వచ్చి వీటన్నిటిపై ఒక చర్చలు ముగిసిన తర్వాత మొత్తం అమల్లోకి వచ్చే అవకాశం ప్రధానంగా కల్పిస్తోంది. అంటే ఇటు 3 రోజుల పర్యటనలో భాగంగా ఇటు కమిషన్ అధ్యక్షురాలు కానీ కమిషన్ ప్రెసిడెంట్ కానీ ఇద్దరు కూడా
ఆ, ఆ, లియోన్ అలాగే మొత్తం ఇద్దరు అధ్యక్షులు కూడా ఇద్దరు వచ్చిన నేపథ్యంలో ఇటు ముఖ్య అతిథిగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఇక ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడం అనేది నా జీవితానికి తగిన గౌరవంగా నేను భావిస్తున్నాను అనేది ప్రధానంగా ఉర్సులా వ్యాఖ్యలు చేశారు. ఇక ఇరు దేశాల మధ్య ఒకవేళ భారత్ కనుక విజయవంతమైతే ప్రపంచ దేశాలకు సహకారం అందిస్తుంది, మేలు చేస్తుంది అనేది కూడా ఉర్సులా వ్యాఖ్యలు చేశారు. అంటే యూరోపియన్ యూనియన్లో మొత్తం 27 దేశాలు ఉన్నాయి. 27 దేశాల్లో కనుక ఈ ఒప్పందం అనేది యూరోపియన్ యూనియన్తో కుదిరితే దాదాపు 2 బిలియన్ అంటే 200 కోట్ల మార్కెట్, ప్రజలున్న మార్కెట్కు ఇటు భారత్ కూడా భాగస్వామ్యం కాబోతోంది. దాని ద్వారా లాభం చేకూరుతుంది, ఆర్థికంగా కూడా బలోపేతం అవుతుంది అనేది కూడా భారత్ భావిస్తుంది. దానిలో భాగంగా యూరోపియన్ యూనియన్తో ఐరోపా మండలితో ఈరోజు జరిగే చర్చలు కీలక ఒప్పందాలు అనేవి జరగబోతున్నాయి. దీనిలో భాగంగానే ఈ ఒప్పందంపై 2 వైపులా వాణిజ్య మరియు పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా కూడా చర్చలు జరిగాయి. ఇక వచ్చే ఏడాది ఎప్పుడైనా ఈ ఒప్పందంపై ఒక అవగాహన కుదిరే అవకాశం ఉంది, అమల్లోకి వచ్చే అవకాశం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అంటే చట్టపరమైన పరిశీలన జరిగే నేపథ్యంలో 5 నుంచి 6 నెలల సమయం అనేది పడుతుంది. ఇక భారత్ విజయవంతమైతే కనుక, వాణిజ్యపరంగా విజయవంతమైతే ప్రపంచానికి మేలు చేస్తుంది అనేది కూడా యూఈ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లియోన్ వ్యాఖ్యలు చేశారు. అంటే భారత్తో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది అనేది కూడా తెలియజేశారు. ఇక డీల్కు ముందు వార్సిలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు చెప్పినట్టుగా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, ఇప్పుడు జరగబోయే ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా కూడా మేము భావిస్తున్నామని కూడా తెలియజేశారు. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో వస్తు వాణిజ్యంపై $135 బిలియన్ ఇద్దరి మధ్య వాణిజ్యం నమోదైంది. దానిలో ప్రధానంగా అంటే స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం అనేది గతంలోనే జరిగింది. 2007లోనే ఈ ఒప్పందాలు ప్రారంభమయ్యాయి. కానీ 2013లో దీనికి సంబంధించి చర్చలు అనేవి నిలిచిపోయాయి. మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2022లో చర్చలు అనేవి తిరిగి ప్రారంభమయ్యాయి. దానిలో భాగంగా ఈ డీల్లో మొత్తం వోక్స్ వ్యాగన్ కానీ, BMW, మెర్సిడెస్ బెంజ్ యూరోపియన్ ఆటోమొబైల్ తయారీదారులకు భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి ఇదొక అనుబంధంగా ఉంటుంది, సులభతరం అవుతుంది అనేది కూడా ఈ ఒప్పందాలు సులభతరం అవుతాయి. చర్చలు జరగడం ద్వారా ఇటు భారత్కు సంబంధించిన ఎగుమతులు, అటు దిగుమతులను కూడా అటు యూరోపియన్ కంట్రీస్ అని కూడా చేసుకుంటే మొత్తం 27 కంట్రీస్ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్లో మొత్తం కంట్రీస్ 27 దేశాలు ఉన్నాయి. ఆ దేశాలను కూడా భారత్కు సంబంధించిన ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకుంటాయి. ఆ దేశాలకు సంబంధించిన దిగుమతులను కూడా భారత్లకు దిగుమతి చేసుకోవడం ద్వారా ఇప్పుడు ఇద్దరి మధ్య ఒప్పందం జరగడం ద్వారా ఇటు అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు కూడా కొంత 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరితే కనుక అమెరికా నుంచి దిగుమతి చేసిన వస్తువులు కూడా కొంత తగ్గించి ఇక్కడి నుంచే మొత్తం దిగుమతి చేసుకునే విధంగా అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఇప్పటికే భారత్ పైన అమెరికా అధ్యక్షుడు టారిఫ్లు విధిస్తున్నారు. మొదట 20%, తర్వాత 50% టారిఫ్లు విధించారు. మళ్ళా ఒకవేళ మీరు ఇరాన్తో కానీ, ఇటు రష్యాతో కానీ, వెనుజులాతో కానీ ఈ చమురు ఒప్పందాలకు సంబంధించి అక్కడ కొనుగోలు చేస్తే మరిన్ని టారిఫ్లు విధిస్తాము అనేది కూడా కొంత వార్నింగ్ ఇస్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ మార్గాల వైపు కూడా ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. దానిలో భాగంగా ఇటు భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య ఒప్పందాలు కుదిరితే కనుక భారత్కు ఇటు యూరోపియన్ యూనియన్ కంట్రీస్, అంటే యూరోపియన్ యూనియన్లో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఆ మండలిలో, ఐరోపా మండలిలో 27 దేశాలు ఉన్నాయో ఆ దేశాలు కూడా లబ్ధి చేకూరుతుంది అనేది కూడా ప్రధానంగా ఈ ఒప్పందాలపై అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే వాణిజ్య ఒప్పందాలపై ఇప్పటికే చర్చలు అయితే కొలికి వచ్చాయి. ఈరోజు ఇద్దరి మధ్య కూడా ఇప్పుడు చర్చలు అనేవి జరిగిన నేపథ్యంలో, ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు సంతకాలు జరుగుతాయి. సంతకాలు జరిగిన తర్వాత న్యాయపరమైన చట్ట పరిశీలన జరిగిన తర్వాత ఇవన్నీ కూడా మరొక 5-6 నెలల్లో 2 దేశాల మధ్య ఒప్పందం అనేది కుదిరిన నేపథ్యంలో అవన్నీ కూడా అమల్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏ వస్తువులపై ఎంత మేర టారిఫ్ తగ్గుతుంది, ఏ దేశానికి ఎంత లాభం చేకూరుతున్నారు అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్ హౌస్లో, ఢిల్లీ హైదరాబాద్ హౌస్లో ఇటు భారత్ అలాగే యూరోపియన్ సంబంధించిన దేశాధినేతలు పాల్గొని ఎంఓఏల పైన, అంటే ఒప్పందాలు ఇరు దేశాలకు సంబంధించిన చర్చలు ఎప్పటికీ ముగిశాయి కాబట్టి వాటిపై ఒప్పందాలపై సంతకాలు సంతకాలు జరిగిన తర్వాత చట్టపరమైన పరిశీలన తర్వాత ఇవన్నీ కూడా 5 నుంచి 6 నెలల్లో అమల్లోకి వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.